చూడచక్కని అందం, బలిష్టమైన దేహం, పొందికైన రూపం, విశాల దారుఢ్యం, ఎత్తైన మూపురం, కొండల్ని సైతం లాగే సామర్థ్యం. ఒకటా రెండా ఎన్నో ఘనతలు, మరెన్నో విశిష్టతలు. ఆ వర్ణాతీత దర్పం, బండలాగే గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే ఒంగోలు జాతి ఖ్యాతి ఖండాంతరాలకు పాకింది. ఏ పేరుతోనైతే ప్రపంచ చిత్రపటంలో స్థానం సంపాదించిందో ఆ జిల్లాలో నేడు ఒంగోలు ఎద్దు కనిపించడం లేదు. ఇంటికి కనీసం 2 ఎద్దులు ఉండే పరిస్థితి పోయి గ్రామాల్లో మచ్చుకైనా కానరావడం లేదు. ఒంగోలు జాతి పురుడు పోసుకున్న జిల్లాలో వృషభం కనుమరుగవడం మెట్టమీదపల్లి రైతులు అవమానంగా భావించారు. భావితరాల వారికి మన సంపదను తెలియచేయాలనే లక్ష్యంతో ఎద్దుల పోషణ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూల పోటీలు జరిగినా అక్కడ పాల్గొని అవార్డులతో ఒంగోలు పేరు నిలుపుతున్నారు. ఆహార్యంలో రాజసం, నడకలో టీవీ, కొండలనైనా లాగివేసేంతటి పిక్కబలం ఒక్క ఒంగోలు జాతి వృషభరాజానికే సొంతం. తెలుగువారి పశు సంపద శక్తిని ప్రపంచానికి వెలుగెత్తి చాటిన ఈ జాతి ఎద్దులు దేశానికే గర్వకారణం. ఇలాంటి అపూర్వ జాతి మరుగున పడకుండా కాపాడే ప్రయత్నం చేస్తోంది ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని మిట్టమీదపల్లె. ఒంగోలు జాతి ఎద్దుల పేరు వింటేనే ఇక్కడి రైతులకు ఎక్కడలేని ఉత్సాహం పొంగుతుంది. అమితమైన శ్రద్ధాశక్తులతో, కన్న బిడ్డల కంటే ఎక్కువ మమకారంతో ఎద్దులను పెంచి పోషిస్తారు. ఏ మారుమూల గ్రామంలో పోటీ జరిగినా పాల్గొని సత్తా చాటుతారు. పసిడి పథకాలు సొంతం చేసుకుంటారు. మాకు సుమారు 30 సంవత్సరాల నుంచి ఉండే ఎద్దులు, కానీ చాలా ఖర్చు అవుతుంది. రేటు దానా బోనా అంతా ఉలవలంటే పెద్ద రేటు ఉండేవి. బెల్లము కొంచెం, ఖజూరం అంటే ఇటువంటివన్నీ వాడాలి. కానీ ఇప్పుడు ఖర్చు పెరిగి చాలా మంది మానుకుంటుంటారు సాకలేక. మనకేదే ఒక పిచ్చేజ్ కోసం సాకాలని అమౌంట్ చిన్నప్పుడు మించి నాకు సాగుతున్నాం. నిన్న 4వ పందెం ఇక్కడ పోతే, నేడు 4వ పెట్టే, మళ్ళీ పోతే మార్కాపురంలో 3వది వచ్చింది. మళ్ళీ కర్లుబాటు ఫస్టే. 4 సంవత్సరాల నుంచి పట్టుదలతో బాగానే మేపుతున్నాము. రోజుకు సుమారుగా 300-400 ఖర్చు. చాలా మంది ఎత్తేసారు ఎద్దులు కూడా. మేము పట్టుదలతో బాగా ఉండాలని, మాకు ఎద్దులు ఉండాలని మేపుకుంటున్నాము. ప్రకాశం జిల్లా రైతులు ఎద్దుల పోషణను గౌరవంగా భావిస్తారు. పక్కా ఇల్లు లేని వారు సైతం ఎద్దులు కొనడానికి ఇష్టపడతారు. వృషభాలు కలిగిన ఆసామి అని పిలిపించుకొని ఆనందం పొందుతారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. భూతద్దం వేసి చూసినా ఒక్కటంటే ఒక్క మేలుజాతి పశువు కనిపించని పల్లెలే నేడు అధికం. ఒంగోలు జాతిని అంతర్ధానం చేసే ఈ ఉదంతాలే మిట్టమీదపల్లె వాసులను కదిలించాయి. ఆ జాతి ఉనికి తరతరాలకు నిలిపి ఉంచాలనే లక్ష్యంతో కాడెడ్ల పోషణ భారమైన ఆదరణ చూపుతున్నారు. 2 సంవత్సరాలు అయింది పాల పనులు తీసుకొచ్చి. పాల పనులు కట్టుకుంటుండము. మేము 1,50,000 పెట్టుకున్నాము. ఇంకా 2 ఏళ్ళు తక్కువాలా, తర్వాత పెద్ద స్టేజ్లోకి పోవాలా. జొన్న పెట్టుకుంటా, జొన్నలు పండించుకుంటా, వాటి తినే పండారం వరకు పండించుకుంటా ఎండ్ చేసుకుంటుంటాము. రోజు బేటాలు వేసుకోవాల్సిందే, వాటిని గురించి కడుక్కోవాల్సిందే, శ్రద్ధ తీసుకొని సన్న బిల్లలాగా చక్కోవాల్సిందే. మేము వచ్చేసి ఇక్కడ మా ఊరు నుంచి రాష్ట్ర స్థాయి పందాలు జరిగినప్పుడు కృష్ణా జిల్లా, గుంటూరు, కడప, కర్నూలు ఇట్లా ఎక్కడ జరిగినా కూడా మా ఊరు ఎద్దులు అయితే పోటీలో పాల్గొంటుంటాయి. ఎద్దులు ఎక్కువ రేటు లక్షలు పెట్టి కొనుగోలు చేసి కూడా మాకు అది ఒక ఆనందం కోసము